రఘునందన్ రావు లంగా దొంగ, రఘునందన్ రావు అసైన్మెంట్ భూములు కబ్జా చేసిండు, ఏది పడితే అది మేము మాట్లాడతామంటే ఎట్లా ఊరుకుంటాడు రఘునందన్ రావు? ఊరుకుంటాడా? వేరే వాళ్ళ గురించి ఎందుకు, నా గురించే మాట్లాడుకుందాం. మా ఇష్టం ఉన్నది రాస్తాం, వివరణ అడగం. నేను కూడా అడుగుతా కదా, ఎవరిరా నువ్వు అసలు, నీ పేపర్కున్న క్రెడిబిలిటీ ఏందని అడగాలనా వద్దా? అప్పుడు దిస్ ఈజ్ ద లైన్. ఆ సన్నని లైన్ ఏడు ఉంటుందంటే, ఎవరి సంసారంలోనైనా మనం ఏలు పెట్టాలనుకున్నప్పుడు, ఎవరి వ్యక్తిగత వ్యవహారాలలోనైనా మనం ఏలు పెట్టాలనుకున్నప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకోకపోతే రేపు ఒళ్ళు హునం అవుతుంది. అది మీకైనా అవుతుంది, మాకైనా అవుతుంది. ఈ జాగ్రత్తలు తీసుకోవాలి. తీసుకోకపోతే దీన్నే క్రాసింగ్ ఆఫ్ ద లిమిట్స్ అంటారు. బార్డర్ క్రాస్ చేస్తామని పోతాడు సైనికుడు, దేనికి సిద్ధంగా ఉండాలి? బార్డర్ క్రాస్ చేస్తే దేనికి సిద్ధంగా ఉండాలి? సంపదందుకైనా సిద్ధంగా ఉండాలి, సచ్చితందుకైనా సిద్ధంగా ఉండాలి. ఖాళీ తుపాకీ జేబులో పెట్టుకుని నేను బార్డర్ దాటుతా అంటే ఎదురుగా పోయిన సైనికుడు నేను ఖాళీగా చూసి పంపిస్తాడా? పాపం అన్న దగ్గర తుపాకీ ఖాళీగా ఉంది, మళ్ళీ రాపో తుపాకీ నింపుకొని రాపో అని తోలిస్తాడా లోపలికి? వాడి డ్యూటీ వాడు చేస్తాడు, కొట్టేస్తాడు. అట్లే మన లిమిటేషన్ ఏందనేది మీకు తెలుసు. ఆ లిమిటేషన్ లో వ్యక్తిగత జీవితాన్ని కొంచెం దయించి రాసేటప్పుడు చాలా జాగ్రత్తగా డీల్ చేయండి. ఈ మధ్యలో ఇంకొక రిక్వెస్ట్, నేను రోజు ఊకే అందరితో మాట్లాడుతున్నప్పుడు కూడా చెప్తా ఉన్నా. దరిద్రమైన వార్తలు, చండాలమైన వార్తలు, సమాజానికి ఏ రకంగా ఉపయోగపడని వార్తలు దయచేసి వాటిని ఊకే ఏసీ ప్లేట్ బ్రేకింగ్లు స్లేట్ బ్రేకింగ్లు వేసి ఆ బుసా పెట్టి ఇంట్లో చంపకూరు దయచేసి. ఈమె వాడిని ఎందుకు చంపిందో తెలియదు, వాడు ఈమెను ఎందుకు చంపిండో తెలియదు. ఏం క్రైమ్ వార్తలు అన్నది? ఏమైనా మంచి వార్త కనబడుతుంది అన్న రోజు పేపర్లో చూస్తే, టీవీలో చూస్తే? టీవీ పెట్టాలంటే చిన్నపిల్లలు టీవీ ముందు మనతో పాటు ఉంటే భయం అవుతుంది అంటున్నా. పెద్ద పెద్ద హెడ్లైన్స్ పెట్టి సగం పేజీలు రాస్తున్నారు వార్తల మీద. మనమే స్టోరీ అల్లి రాస్తా ఉన్నాం. వాడు కుక్కర్లో వండిండని, వాడు కాళ్ళు ఇరుకొట్టిండని, వాళ్ళు చేయిలు కోసిరని, వాళ్ళు రంపం తెచ్చిరని. ఏం వార్తలు ఇవన్నీ? నువ్వు కలగన్నావా? నువ్వు అని ఇంట్లోకి పోయి చూసినావా వాడు రంపం పెట్టి కోయంగా? ఏం వార్తలు అన్నాయి? భర్త భార్యను హత్య చేసిండు, అంతే రాయి, ఒకటే లైన్, రెండే లైన్ రాసి వదిలేసేయి. అది కాదు, రంపం తెచ్చిండంట, తలకాయ కోసేసిండంట, తర్వాత చెయ్యి కోసిండంట, మీద కూర్చున్నాడంట, తర్వాత కాలు కోసిండంట. ఏం రాసుడే ఇవన్నీ? దేనికి ఉపయోగపడతాయి ఇవి? మొత్తం వార్త ఏంది? భర్త భార్యను చంపిండు, లేదా భార్య భర్తను చంపింది. ఇవి వార్తలు. రోజు ఇవే మీరు టెలికాస్ట్ చేస్తుంటే ఏమవుతుందంటే కొత్త వాళ్ళు నేర్చుకుంటున్నారు. కూకట్పల్లిలో ఒక 10th చిన్న పాప, పేర్లు చెప్పడం బాగుండదు, ఒక మైనర్ గర్ల్ మర్డర్ జరిగింది. ఎవరు చేసిరే? ఇంకో మైనర్ చేసిండు. వాడు పెన్ను పేపర్ పెట్టి రాసుకున్నాడు, పోయం రాసినట్టు రాసిండు, స్టెప్ వైజ్ రాసిండు. గోడ ఎట్లా దుంకాలి, దుంకిన తర్వాత ఇంట్లోకి ఎట్లా పోవాలి, డబ్బులు ఎక్కడెక్కడ ఉంటాయి, ఇవే అన్నా. అవి కూడా మనం అర్ధ గంట సేపు చూపిస్తున్నాం, పెద్ద పెద్ద ఛానళ్ళు చూపిస్తూ. వీళ్ళే గ్రాఫిక్స్ వేసి ఇటుకెళ్ళి ఎగిరి ఇటు దుంకిండు, ఈ బిల్డింగ్ మధ్యలో 2 గజాల దూరం ఉంటుంది కాబట్టి ఒక పిల్లగాడు దుంకోవచ్చు అంటే ఇంకోటి దుంకేదానికి ప్రయత్నం చేయండి అని చెప్పడం అన్నట్టు మనం.